దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యంను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఏ సమయంలో వాక్యం చెప్తుండగా నీ కృపను అనుగ్రహించండి. వాక్యం వింటున్న సహోదరులు కూడా వాక్యం అలా ఉన్నదో లేదో వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితమును కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ మరి ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనమందరము ఆనందంగా సంతోషంగా ఉన్నామా? మరి ఆనందంగా సంతోషంగా ఉండాలి. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి సంఘానికి వచ్చిన మనమందరము మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలోనికి నడిపించాడు పిల్లరా. అందుకోసమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు బద్దులమై ఉన్నాము. సహోదరులమై మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమం సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము చాలా చక్కని అద్భుతమైన అంశం నేర్చుకుందాం. ఈరోజు అంశము మరి వ్యక్తిగత సాక్ష్యమా లేక యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమా? మరి వ్యక్తిగత సాక్ష్యమా లేక యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమా అనేది ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులారా. మరి ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి, ఒక సంస్థను గురించి, ఒక సంఘమును గురించి కాదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ఇలా రాయబడిన దాన్ని మనం అనుసరించి జీవించాలని మరి చెప్తున్నాం. కానీ మాకే తెలుసు, మీకు ఎవరికి తెలియదని ఆ ఉద్దేశంతో కాదు పిల్లరా. మరి క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయడం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు బద్దుడనై ఉన్నాను పిల్లరా. మరి ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. ఈ అంశము నేర్చుకొని మన ఆత్మీయ జీవితమును సరిదిద్దుకుందాం. వాక్యంకు భయపడదాం. వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకొని మన ఆత్మీయ జీవితంను అభివృద్ధి పొందించుకుంటూ మన జీవితాలలో దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. ఈరోజు అంశము మరి వ్యక్తిగత సాక్ష్యమా లేక యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమా అనే అంశము ప్రియులారా. మరి ఈ అంశము మనం ప్రశ్న వేసుకున్నట్లయితే ప్రియులారా, మనం ప్రశ్న వేసుకున్నట్లయితే మనం ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాలి? మనం ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాలి? మన వ్యక్తిగత సాక్ష్యమా లేక యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమా అనేది మనం ఆలోచన చేయాలి. మరి సంఘానికి వచ్చిన మనము, సంఘంలో చేర్చబడిన మనము ఎలా చేర్చబడ్డాము అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు ప్రభువని విశ్వసించి నా పాపముల కోసము మరి యేసుక్రీస్తు మరణించాడని, నేను పాపిని అని ఒప్పుకొని నా పాపముల కోసం యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని, మరి యేసుక్రీస్తు నామములో అప్పుడు మనం బాప్తీసం పొందిన మనము మరి సంఘంలో చేర్చబడ్డాము. మరి క్రీస్తు మహిమను ధరించుకున్న మనము సంఘంలో చేర్చబడ్డాము. క్రీస్తు మహిమలో మరి పొందుకున్న మనము సంఘంలో చేర్చబడిన మనము మరి మనం ఆలోచన చేయాలి. మనం ఎవరిని గురించి సాక్ష్యం చెప్పాలి? సంఘంలో చేర్చబడిన మనము ఎవరిని గురించి సాక్ష్యం చెప్పాలి? అపోస్తులు, ప్రవక్తలు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారు? అపోస్తులు, ప్రవక్తలు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారు? మరి నేటి సంఘంలో ఏం జరుగుతున్నది అనేది మనము ఆలోచన చేయాలి. నేడు సంఘంలో జరుగుతున్న పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఈరోజు మరి సంఘాలలో మొట్టమొదటిగా సమయం ఎప్పుడు ఇస్తారు? దేవుడు మీ పట్ల చేసిన మేలుల గురించి మీరు సాక్ష్యం చెప్పాలి. దేవుడు మీ పట్ల చేసిన మేలుల గురించి సాక్ష్యం చెప్పాలని మొట్టమొదటిగా సాక్ష్యాలకు సమయం ఇస్తున్నారు. మరి సాక్ష్యాలకు సమయం ఇస్తూ ఏమంటుడు? యేసుక్రీస్తును నేను నమ్ముకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, యేసుక్రీస్తును నేను నమ్ముకున్నప్పుడు ఒక దొంగగా ఉన్నాను, ఒక అంతకుడిగా ఉన్నాను, మరొక త్రాగుబోతుగా ఉన్నాను, ఒక వ్యభిచారిగా ఉన్నాను అని చెప్పుకుంటూ నేను క్రీస్తులోనికి వచ్చాను, అవన్నీ మారిపోయాయి అని చెప్తున్న పరిస్థితి. అలాగే మరి ఈరోజు బోధకులుగా
ఉన్నవారిని గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు బోధకులుగా అయిన వారు కూడా ఏమని సాక్ష్యం చెప్తున్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే వారు ఏమంటారు, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు నేను ఒక కలెక్టర్ను, నేను ఒక డాక్టర్ను, నేను ఒక యాక్టర్ను, ఇంకా నేను పెద్ద హోదాలో ఉన్నవాడిని. కానీ ఇప్పుడు మరి క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి ఈ సేవలో చేరాను, మరి క్రీస్తు సేవకునిగా మరి సంఘంలో చేర్చబడ్డాను అని చెప్తున్న పరిస్థితి. మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి వీరందరూ ఎవరిని గురించి చెప్తున్నారు? వీరు చెప్తున్న సాక్ష్యమును మనము పరిశీలన చేసినట్లయితే పిల్లరా, మరి వీరు చెప్తున్న పరిస్థితిని మనము ఆలోచన చేసినట్లయితే వీరేం చెప్తున్నారు? వారి వ్యక్తిగత సాక్ష్యాలు చెప్తున్నారు. వారు వ్యక్తిగత సాక్ష్యాలు చెప్తూ ఏమంటారు, మరి నేను పాపిని అని చెప్పాల్సింది పోయి పాపమును గురించిన సాక్ష్యము మరి సంఘంలో చెప్పవలసిన అవసరం ఉన్నదా? మరి నేను పాపిని అని చెప్పడం ద్వారా ఎవరికైనా మారుమనసు కలుగుతుందా? చూడండి పిల్లలు, నేను పాపిని అని సంఘంలో చెప్పడం ద్వారా ఎవరికైనా మారుమనసు కలుగుతుందా? అసలు కేవలము మరి పాపి సాక్ష్యము సంఘంలో అవసరమా? మరి చూడండి పిల్లరా, అసలు కేవలము పాపి సాక్ష్యం సంఘంలో అవసరమా? మరి చూడండి పిల్లరా, సంఘంలో కానీ సంఘం వెలుపట కానీ మనం ఏం చెప్పాలి? సంఘంలో కానీ సంఘం వెలుపట కానీ ఏం చెప్పాలి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. ఏం చెప్పాలి? యేసుక్రీస్తుని గురించి చెప్పాలి. యేసుక్రీస్తుని గురించి చెప్పాలి. ఏమైనా బలుడైన క్రీస్తుని గురించా? కాదు, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు పునర్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పవలసిన అవసరము ఉన్నది పిల్లరా. మరి ఇలా కాకుండా పిల్లరా, సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు? ఈరోజు మనం ఆలోచన చేయాలి. సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు? మరి సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని సంఘంలో తిష్ట వేసేశాడు వాక్యంకి వ్యతిరేకంగా. మరి వ్యక్తిగత సాక్ష్యాలు చెప్పడం జరుగుతుంది పిల్లారా. మరి ఎందుకంటే ఈ అంశం ద్వారా మనము సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు, అసలు మనం చెప్పవలసిన సాక్ష్యం ఏంటి? మనం చెప్పవలసిన సాక్ష్యం చెప్పకపోగా మనం ఏం చెప్తున్నాము? మనం సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనేది మనము ఈరోజు మరి లేఖన ఆధారంగా పరిశీలన చేద్దాం పిల్లరా. లేఖనాల ఆధారంగా మనము పరిశీలన చేద్దాం పిల్లరా. మనం ఈరోజు లేఖన ఆధారంగా పరిశీలన చేద్దాం. లేఖనాలను చూడాలి, వ్యక్తులను చూడద్దు ఇక్కడ పిల్లరా. లేఖనం ఏం చెప్తున్నది? లేఖన ప్రకారంగా నా ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా? లేకుంటే మనం కట్టుకుందాం పిల్లరా. వాక్యం దగ్గర మోమాటం అనేది ఉండదు. యేసుక్రీస్తు ప్రభువు గురించి మోమాటం గలవారై ఉండకూడదు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం, లేఖనాలను పరిశీలన చేద్దాం పిల్లరా. మరి యేసుక్రీస్తు మరి శిష్యులతో యేసుక్రీస్తుని గురించి ఏమని చెప్తున్నాడు? మీరు నాకు బోధిగంతముల వరకు సాక్షులై ఉందురు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, బోధిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అని లేఖనాల్లో మరి నాకు సాక్షులై ఉందురు అని యేసుక్రీస్తు చెప్తున్న లేఖనంను మనం చదువుకుందాం పిల్లరా. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశముల యందంతటా బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. చూడండి పిల్లరా, మీరు నాకు సాక్షులై ఉంటారు, నా మరణ పునర్ధానం గురించి చెప్తారు, బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్తున్నాడు. మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మీరు సువార్తనే ప్రకటించాలి, ఏది వేరేది ప్రకటించకూడదని లేఖనం చెప్తుంది. క్రైస్తవుడికున్న పనేంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త కాకుండా ఏది చేసినా దుర్వార్త అయిపోతుంది. మనం ఆలోచన చేయాలి, వాక్యం ఏం చెప్తుంది? లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? మన లేఖనాల ప్రకారంగా ప్రయాణం చేస్తున్నామా? మన ఆత్మీయ ప్రయాణము అనేది మనము ఆలోచన చేయాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో రాయబడిన మాట మనం అనుకుందాం పిల్లరా. మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి నమ్మి బాప్తీసం పొందిన వారికి రక్షణ కలుగును, రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడునని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. పిల్లల మనము ఆలోచన చేయాలి, మరి ఎవరిని గురించి ప్రకటించాలి, ఎవరిని గురించి వినాలి
అని ఆలోచన చేసినట్టయితే పిల్లరా, రోమీలో రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చాలా చక్కగా రాబడ్డది. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, మరి వినుట క్రీస్తును మాటను బట్టే కలుగును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త ఏది? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి మనం ప్రకటించాలి. అది క్రైస్తవుడికున్న పని. మరి చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తుని గురించి శిష్యులు యేసుక్రీస్తుతో ఉన్నారు. మరి యేసుక్రీస్తుతో ఉన్నా కూడా అపొస్తలులు ఏమంటారు, మేము యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరిగినను, ఇప్పుడు ఆయనను అలాగే ఎరగము అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. యేసుక్రీస్తుతో వారు ఉన్నారు శిష్యులు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని మేము అలా ఎరగము అంటున్నారు. ఏ విధంగా ఎరగము అని చెప్తున్నారు లేఖనాల్లో? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. కాగా ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము, మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. చూడండి పిల్లరా, శరీర రీతిగా ఎవరిని ఎరగకూడదు అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, అపొస్తలులు ఇంకా ఏమని సాక్ష్యం చెప్తున్నారు? అపొస్తలులు మమ్మును గురించి మేము ప్రకటించుకునట్లేదు, మేము ఎవరిని గురించి? యేసుక్రీస్తుని గురించే ప్రకటించుచున్నాము అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. గనుక మేము మిమ్మును గురించి, చూడండి, గనుక మేము మమ్మును గురించి ప్రకటించుకునట్లేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అని, మమ్మును గురించి యేసు నిమిత్తం మేము మీకు పరిచారకులమున్నామని ప్రకటించుచున్నాము. మేము మీకు పరిచారకులము ఉన్నాము. ఏ విధంగా? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించడానికి మేము పరిచారకులమై ఉన్నామని అపొస్తలులు సాక్ష్యం చెప్తున్నారు. చూడండి పిల్లరా, అంతేకాదు ఇంకా మరి అపొస్తలుడైన పౌలు గారు కూడా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? చూడండి పిల్లరా, అపొస్తలుడైన పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు యేసుక్రీస్తుని గురించి. మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించుచున్నాము అంటున్నాడు. ఎవరిని గురించి ప్రకటిస్తున్నాము? సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుంటే పిల్లరా, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాము. ఏమని ప్రకటించాలా? సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించే ప్రకటించాలి. అంతేకాదు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట చదువుకుంటే చూడప్పుడు అక్కడ కూడా మన పౌలు గారు ఏమని ప్రకటిస్తున్నాడు పిల్లరా? నేను యేసుక్రీస్తును అనగా అని చాలా చక్కగా చెప్తున్నాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. చూడండి పిల్లరా, దేనిని గురించి ప్రకటించాలి? సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి తప్ప అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఇది తప్ప అని. చూడండి పిల్లరా, ఇది తప్ప అని ప్రకటింపజేస్తున్నాడు సాతాను. చూడండి పిల్లరా, సాతాను మనల్ని ఏ విధంగా ట్రాక్ తప్పించాడు? సంఘంలోనే ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. లేఖనం ఏం చెప్తుంది? లేఖన ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఎందుకు అర్థం కావడం లేదు అనేది మనం ఆలోచన చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట మనం అనుకుందాం పిల్లరా. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము. చూడండి, సాక్ష్యము చెప్పి ఉన్నాము. అపొస్తలులు చెప్తున్నారు, మేము దేవుడు క్రీస్తును లేపినని మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా. మృతులలో నుండి లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులమై అగుపడదాము. చూడండి పిల్లరా, మేము యేసుక్రీస్తుని దేవుడు లేపాను, దానికి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. కానీ మృతులలో లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేడు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులం అవుదాము అని అపొస్తలులు చెప్తున్నారు. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు పౌలు గారు ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తుని గురించి? యూదులలో దృఢంగా యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు యూదులలో, మరి యేసుక్రీస్తు దర్శనమైన తర్వాత యేసుక్రీస్తుని గురించి యేసుక్రీస్తుని గురించి పౌలు గారు చాలా స్పష్టంగా మరి దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడట. చూడండి పిల్లరా, లేఖనాలు చదువుకుందాం. అపొస్తలుల కార్యం 18వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే పిల్లరా, సీలయు తిమోతియు మాసిదోనియాకు వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చెను.
చూడండి పిల్లరా, మరి వాక్యమందు చూడు, పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చెను. చూడండి పిల్లరా, పౌలు గారు ఎంత చక్కగా వాక్యం చెప్తున్నాడు. మరి ఆలోచన చేయాలి. మరి ఎవరు వీరందరూ అపొస్తలులు, పౌలు గారు కానీ యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి మనం కూడా. మరి మనం ఏం చెప్తున్నాము అనేది ఈ వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి పిల్లరా. మన ఆత్మీయ జీవితం ఎక్కడ మనల్ని సాతాను మోసం చేస్తున్నాడు అనేది మనము ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది పిల్లరా. అంతేకాదు మరి అపొస్తలులు మరి దేవుడు సజీవులకును మృతులకు న్యాయాధిపతిగాను ఉన్నవాడు ఈయనే అని యేసుక్రీస్తుని గురించి అపొస్తలులు చెప్తున్నారు. చూడండి పిల్లరా, అపొస్తల కార్యం 10:42 రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను. చూడండి పిల్లరా, ప్రజలకు దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. ఇంకా చూడండి పిల్లరా, పౌలు గారు ఇంకా ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు యేసుక్రీస్తుని గురించి? ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రముగా ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. చూడండి పిల్లరా, నా ప్రాణము లెక్కలేదు. నేను ఎందుకు యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికే దేవుడు నాకు ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, అపొస్తల కార్యము 20:24 రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రేమైనదిగా ఎంచుకునుటలేదు. చూడండి పిల్లరా, పౌలు గారికి ఉన్న పౌలు గారికి ఉన్న ధైర్యం మరి మనకు ఉండాలి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికే క్రైస్తవుడయ్యాడు. క్రైస్తవులం ఎందుకయ్యామో యేసుక్రీస్తుని గురించి మనము ప్రకటించాలి. అంతేకాదు చూడండి పిల్లరా, మనము ఆలోచన చేయాలి. పౌలు గారు సాక్ష్యం ఇచ్చుటయందును మరి ప్రకటించుటయందును అపొస్తలుడుగా ఉన్నాడట. మరి లేఖనాలు చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 2:7 రాయబడిన మాట మరి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడునుగాను అపొస్తలుడుగాను విశ్వాస సత్యముల విషయములలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. నేను చూడండి పిల్లరా, పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను ప్రకటించుడను గాను అపొస్తలుడు గాను అన్ని జనులకు బోధకుడు గాను నన్ను దేవుడు నియమించాడు. ఈ విషయంలో నేను అబద్ధంగా చెప్తలేను, నిజమే చెప్తున్నానని తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇంకంతేకాదు 1 తిమోతి రాసిన పత్రిక 2:6 రాయబడిన మాట మరి పౌలు గారు ఏమని చెప్తున్నాడు తిమోతికి? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొనెను. దీనిని గురించిన సాక్ష్యం యుక్త కాలమందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం యుక్త కాలమందు ఇయ్యబడెను అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి అపొస్తల కార్యము 4:33 రాయబడిన మాట ఇంకా చాలా చక్కగా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఇదిగాక అపొస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునర్ధానము గురించి సాక్ష్యం ఇచ్చుచు దైవకృప అందరి అందు అధికముగా ఉండెను. చూడండి పిల్లరా, అపొస్తలులు ఎవరిని గురించి చెప్తున్నారు? బహుబలముగా యేసుక్రీస్తు మరణ పునర్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి మీద అధికముగా ఉండెను. అందరూ యేసుక్రీస్తుని గురించే సాక్ష్యం ఇస్తున్నారు. మరి మనం ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాము? ఈరోజు నేటి సంఘాలలో జరుగుతున్న పరిస్థితులను మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, ఈ విధంగా ఎందుకు జరుగుతున్నది అంటే అందరూ వాక్యాన్ని చదవకపోవడం, వాక్యాన్ని ఆలోచించకపోవడం, ఈ విధంగా వాక్యం చెప్తున్నప్పుడు మనం ఈ విధంగా ఎందుకు చెప్తున్నాము అనేది వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకున్నప్పుడు వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాం పిల్లరా. మరి క్రైస్తవులైనందుకు మరి క్రైస్తవుడు నూతన సృష్టి. చూడండి పిల్లరా, 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:17 రాయబడినట్టు కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. క్రైస్తవుడు అంటే నూతన సృష్టిగా పొందుకున్న నీవు ఎవరిని గురించి చెప్పాలి? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాలి. నీ సొంత సాక్ష్యము అవసరం లేదు. నీ పాపి సాక్ష్యం సంఘంలో అవసరం లేదు.
ఈరోజు నేను పాపిని అంతే, నేను డాక్టర్ను యాక్టర్ను ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు. పాపి విషయంలో సంఘంలో చెప్పవలసిన అవసరం ఉన్నదా? అవసరం లేదు. కానీ సాతాను డంపు చేశాడు. అదే అలవాటుగా అది చెప్పకుంటే అలా మనసులో ఈరోజు నేను సంఘానికి వెళ్ళినట్లు లేదే, సంఘంలో ఏది విన్నట్లు లేదే అన్నట్లుగా ఒక మైండ్ సెట్ తయారు చేశాడు. అందుకోసమే సంఘానికి వెళ్తున్న మనము, సంఘానికి ఈరోజు వచ్చిన మనము చెప్పవలసిన సాక్ష్యం వ్యక్తిగత సాక్ష్యమా లేక యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమా? అపోస్తలులు ప్రవక్తలు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, దానికి మేమందరం సాక్షులము. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇంకా ఫిలిప్ కూడా సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తుని గురించి. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాట, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించాను ఫిలిప్ కూడా. యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. చూడండి పిల్లరా, మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మనం ఎవరిని గురించి సాక్ష్యము, మనలో ఎవరిని గురించి సాక్ష్యం స్థిరపడాలి? మనలో ఎవరిని గురించిన సాక్ష్యము మనలో స్థిరపడాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తుని గురించిన సాక్ష్యం మనలో స్థిరపడాలి. క్రీస్తుని గురించిన సాక్ష్యం మనలో స్థిరపడాలి. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అభివృద్ధి పొందుతాము. వాక్యంలో దినదినము అభివృద్ధి పొందుతాము. మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు వాక్యంలో వరిదిల్లుతాము. అనేకులకు సువార్తను ప్రకటిస్తాము. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇంకా యేసుక్రీస్తు ఖైదీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు? 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, ఆయన ఖైదైన నన్ను గురించి నువ్వు సిగ్గుపడలేదు. తిమోతి, నన్ను గురించి నువ్వు సిగ్గుపడలేదు అని చెప్తున్నాడు. 8వ వచనం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, 2 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి నీవు మన ప్రభువైన విషయమై సాక్ష్యమును గురించి అయినను ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తము శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. నువ్వు శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. శ్రమపడాలి, సువార్తను గురించి పని చేయాలి అని మరి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. చూడండి పిల్లరా, అంతేకాదు ఇంకా యోహాను గారు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. యోహాను గారు దేని గురించి? ఆ నిత్య జీవము మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆ నిత్య జీవం మేము చూసి ఆ నిత్య జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నామని చెప్తున్నాడు. 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం పిల్లారా. ఆ జీవమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, చూడండి, ఏం వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము 2వ వచనం, ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము, దానిని మీకు తెలియపరచుచున్నాము. చూడండి పిల్లరా, యోహాను గారు కూడా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ఆ నిత్య జీవం మేము చూసాము, మేము తాకాము, మేము దానిని గురించే చెప్తున్నాము అని యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు మరి ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా అంటే పిల్లరా, యేసుక్రీస్తుని గురించి మరి యేసుక్రీస్తుని గురించి పద్మాసు ద్వీపంలో యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే పిల్లరా, అతడు దేవుని వాక్యమును గురించి యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. మరి ఇంకంతేకాదు, ఇంకా పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఇంకా ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్టయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్టయితే, మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తము యేసుక్రీస్తున సాక్ష్యం నిమిత్తము పద్మాసు ద్వీపంలో పరవాసినైతిని. చూడండి పిల్లరా, పరవాసినైతిని. యోహాను గారు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం. ఇంకంతేకాదు మరి పిల్లరా,
మరి యోహాను సువార్తలో 3 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడ్డది, సహోదరులు వచ్చి నువ్వు సత్యం అనుసరించి చెప్తున్నావని ఇంటి నాకు చాలా ఆనందం అనిపిస్తుందని యోహాను గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము, నీవు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. చూడండి పిల్లరా, మన సహోదరులు మనతో ఉన్నప్పుడు వాక్యం నేర్చుకొని అక్కడ కూడా చాలా సువార్త చెప్తున్నారు, సత్య సువార్త చెప్తున్నారు. యేసుక్రీస్తుని గురించి సువార్త చాలా విస్తరిస్తున్నది అని ఆ మాట విన్నప్పుడు మనకు కూడా చాలా ఆనందం వేస్తుంది. చూడండి పిల్లరా, మనం సువార్తను ప్రకటించే వారంగా సువార్తను విస్తరింపజేయాలి. మన సొంత సాక్ష్యం డబ్బా కొట్టుకోవద్దు. ఆ డబ్బా కొట్టుకుంటే ఆ డబ్బా చెల్లది. వాక్య ప్రకారంగా నీ సొంత డబ్బా అవసరం లేదు. పాపిని గురించి ఈ సంఘంలో చెప్పవలసిన అవసరం లేదు. కానీ అవసరం అన్నట్లుగా చేశాడు సాతాను. చూడండి పిల్లరా, అవసరం అన్నట్లుగా చేశాడు. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇంకా యోహాను గారు ఇంకేమని చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడనైన యోహాను దేవుని వాక్యం నిమిత్తము యేసును గురించిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు ద్వీపంలో పరవాసినైతిని. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. వీరందరూ ఎవరిని గురించి చెప్పారు? అపోస్తలులు, ప్రవక్తలు, పౌలు గారు ఎవరిని గురించి చెప్పారు? యేసుక్రీస్తుని గురించి. వీరందరికంటే మనం గొప్పవారమా? ఈరోజు సంఘంలో ఏం జరుగుతున్నది? సంఘంలో జరుగుతున్న పరిస్థితులను మనము అధ్యయనం చేశాము. ఆలోచిస్తే ఇప్పుడు ఏం జరుగుతున్నది? కొత్త నిబంధనలో అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిలో ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారు? ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు క్రీస్తును విశ్వసించావు, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించావు? చూడండి పిల్లరా, ఈరోజు సంఘంలో మరి చూస్తూ ఉంటే సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని మరి సంఘంలో వాడు చొరబడ్డాడు. సంఘంలో చొరబడి ఏం చెప్తాడు? నీవు నీ జీవితంలో చేసిన మేలుల గురించి సహోదరులు ఈరోజు సాక్ష్యం చెప్తారు. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు నేను దొంగను, అంతకుని, కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్నాక నేను అన్ని మానేశాను అని ఆ పాపి సాక్ష్యం గురించి చెప్పడం వల్ల సంఘంలో పాపికి మారు మనసు కలుగుతుందా? చూడండి పిల్లరా, ఈరోజు సంఘాలలో మరి బోధకులను గురించి ఆలోచన చేస్తే ఈరోజు అయ్యగారు ఆయన సాక్ష్యం చెప్తాడు. ఆయన అంటాడు వచ్చి, నా సాక్ష్యం చాలా పెద్దది, ఈ వారము కొద్దిగా చెప్తా, మళ్ళొచ్చే వారం కొద్దిగా చెప్తా అంటాడు. నేను ఫలానా డాక్టర్ను, యాక్టర్ను, నేను పెద్ద హోదా నుంచి మరి యేసుక్రీస్తు నమ్ముకున్నాను అంటే యేసుక్రీస్తు నమ్ముకోవడం చిన్నదా? యేసుక్రీస్తు దేవుని విషయంలో ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నతమైన పిలుపు. ఆ ఉన్నతమైన పిలుపును నువ్వు దేని గురించి చెప్తున్నావు? ఈరోజు వ్యక్తిగత సాక్ష్యం ఏంటి? ఏం చెప్తున్నావు? మనం ఆలోచన చేయాలి. వాక్య విషయంలో వాక్యమును బట్టి మనల్ని ప్రశ్నించుకున్నప్పుడు వాక్యం మనల్ని సరి ఎత్తది. వ్యక్తిగత సాక్ష్యం చెప్పడము ఎంతవరకు వాక్యానుసారము? మనం ఎవరిని గురించి సాక్ష్యము చెప్పడానికి వచ్చాము? అపోస్తలులు, ప్రవక్తలు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారు? చూడండి పిల్లరా, ఈరోజు ఈ వాక్యమును బట్టి మనం ఆలోచన చేస్తే సాతాను మనల్ని ఎంత గలిబిలి చేశాడు. చూడండి పిల్లరా, గలిబిలి చేశాడు. వాడికి సిద్ధపరిచిన నరకానికి మనల్ని లాక్కెళ్తున్నాడు. మన సమయాన్ని అంతా ఖరాబు చేస్తున్నాడు. మన సమయాన్ని అంతా తుత్తునియాలుగా చేస్తున్నాడు. సాక్ష్యం చెప్తాడు. సాక్ష్యం చెప్పి 2 వాక్యాలు చెప్పి ఆమెనంటాడు, ప్రార్థన ఇస్తాడు, నువ్వు కానికేస్తావు, నువ్వు పాటవాడి కానికేసి నీ పని నువ్వు ఎత్తావు. మరి ఇక మళ్ళా జరుగుతూనే ఉన్నది సమయం అంతా. రేపేమి సంభవించిందని నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి జీవితమే ఏంటి? నేను మనమై ఉన్న ఆత్మ రక్షించుకున్న మనము మన రక్షించుకున్న రక్షణను గురించి యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని కుమారత్వము, పరలోకంలో దేవునితో సావాసము, ఈ గొప్ప వాక్యం గురించి చెప్పాలా? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి చెప్పాలా? మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం గురించి చెప్పవలసింది పోయి. చూడండి పిల్లరా, ఈరోజు ఏ విధంగా సాతాను మనల్ని మాయ చేస్తున్నాడు. చూడండి, నీ జీవితాల్లో జరిగిన మేలుల గురించి చెప్పు, వ్యక్తిగత సాక్ష్యం చెప్పని సాక్ష్యాల వైపు మనసులో ఆ సాక్ష్యాలను విని నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు కూడా అన్నీ కలుగుతాయని ఈరోజు అనేకులు సంఘంలో ఏ విధంగా వచ్చారు? సాక్ష్యాలు విని సంఘంలో చేర్చబడుతున్నారు.
యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? నేను మనమై ఉన్న ఆత్మ రక్షించుకోవడానికి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. చూడండి పిల్లలు, నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తుని నమ్ముకోవాలా? మరి అపొస్తలులు, ప్రవక్తలు, పౌలు గారు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికే గొప్పగా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తుని గురించే వినాలి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అపొస్తలులు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుని గురించి మీరు చెప్పొద్దు అంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమంటారు. మరి మనము ఈరోజు ఏ విధంగా తయారైపోయాం? ఏ విధంగా సాతాను మనల్ని మాయ చేశాడు, మన మనోనేత్రాలు గుడితనంగా చేశాడు. అందుకోసమే ఈరోజన్న వాక్యంను బట్టి, లేఖనాలను బట్టి మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోయింది? తిరిగి మనము ఎలా కట్టుకుందాం? వాక్యం ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం. యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనము నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే మనము క్రీస్తు మహిమను ధరించుకుంటాము, సంఘంలో చేర్చబడతాము. అప్పుడు మన మనోనేత్రాలు ఎలుగుతాయి. అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితంను కొనసాగిస్తాం పిల్లారా. అందుకోసమే ఈరోజు వ్యక్తిగత సాక్ష్యమా లేక యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమా? అపొస్తలులు, ప్రవక్తలు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు మరణ సమాధిని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటిస్తే నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడునని లేఖనం చెప్తుంది. ఆ లేఖన ప్రకారంగా మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుందాం. ఇంత గొప్ప భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. పిల్లరా, వాక్యాన్ని విని మనము సాతాను చిచ్చులో నుండి, సాతాను ఉరిలో నుండి మనం తప్పించుకుందాం. మరి వాడి ఊరిలో ఉంటానంటున్నావా? వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. వాడి ఊరిలో నుంచి తప్పించుకుంటావా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మనం క్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుని మన ఆత్మీయ ప్రయాణంను ప్రారంభిస్తాం. ఆ దేవుడి నుండే రాజ్యం గొప్ప భాగ్యము మనకు దక్కుతుంది. పిల్లారా, మనం ఈ రెండు మన ముంగటనే ఉన్నాయి. దేనిని ఇష్టపడతాం? మనం పరలోకం చేరదాం. దేవుని సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం ధరించుకుందాం. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు నొచ్చుకున్నారు, మారు మనసు పొందారు. పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే ఆ విధంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం. మరి మనం ఏ విధంగా ఉన్నాం? ఈరోజు వ్యక్తిగత సాక్ష్యమా? వ్యక్తిగత సాక్ష్యం మనకు అవసరం లేదు. మనం కేవలం నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు అని మనము మన పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మన బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతే అపొస్తలులు ఎవరిని గురించి చెప్పారు, ప్రవక్తలు ఎవరిని గురించి చెప్పారు, పౌలు ఎవరిని గురించి చెప్పారు, మనం ఎవరిని గురించి చెప్పాలి? ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత దేవుడు మనకిచ్చాడు. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడునని లేఖనం చెప్తుంది. ఈ లేఖన ప్రకారంగా మన ఆత్మీయ జీవితము ఉన్నదా లేదా అని లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింప చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరిచిన విధానపడి స్తోత్రాలు. మేము మా వ్యక్తిగత సాక్ష్యము చెప్పాలా లేకుంటే యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సాక్ష్యం చెప్పాలా? మరి అపొస్తలులు, ప్రవక్తలు, పౌలు గారు ఎంతోమంది యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్త సాక్ష్యం ఇచ్చారు. మేము కూడా యేసుక్రీస్తు మరణ సమాధి గురించి, సువార్తను గురించి సాక్ష్యము ఇవ్వవలసిన అవసరం ఉన్నదని ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నదాన్ని విని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరులారా, ఇలాంటి వాక్యాలు ఆత్మీయంగా బలపడాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక ఛానల్ WB అకాడమీ అని ఛానల్ క్రియేట్ చేయబడ్డది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆత్మీయతను అభివృద్ధి పొందించుకోండి. అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి.
మరి చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొనుచున్నాను. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొనుచున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.